హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకునే సమయం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారి సీజన్ అనమాట. అమ్మవార్లు పోస్తారు కదా, ఆ అమ్మవార్ల సీజన్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం మా పాపకి ముత్యాలమ్మ అయితే పోసిందనమాట. మా చిన్న పాపకి ఇంతకుముందు అయితే గౌదలమ్మ అనేసి వచ్చింది. ఇసుకమ్మను కూడా చేశాను. ఫస్ట్ టైం అనమాట ఇట్లా ముత్యాలమ్మ వారు రావడము. నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయకండి. నేను ఎందుకు పెట్టానంటే, పాప ఆల్రెడీ 2 డేస్ నుండి ఉందన్నమాట. అండ్ ఈ ముత్యాలమ్మ వచ్చేసి చెస్ట్ పైన లేదంటే వెనకాల వీపు పైన మాత్రమే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూతి పైన రాలేదన్నమాట మా పాపకి. మొహం పైన వచ్చుంటే నేను కనుక్కునేదాన్ని. మొహం పైన రాలేదన్నమాట. నిజంగా 2 డేస్ స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల ఇంకా అక్కడంతా చాలా ఇంకా ఎలా ఉంటారు కదా, అవంతా ఇన్ఫెక్షన్ అయిపోయి కలగకూడదు కదా, అలా పిల్లకి చాలా ఇన్ఫెక్షన్ అయిపోయి వెనకాల వీపు పైన అయితే ఎక్కువగా వచ్చేసాయి అన్నమాట. నేను ఫస్ట్లోనే చూసుకుని ఉంటే అంత ఎక్కువగా అయితే వచ్చిండదు అసలు. ఎందుకంటే ఈ పిల్లలు 1వ క్లాసు 5th క్లాస్ కాబట్టి వాళ్ళంతటి వాళ్ళే రెడీ అయిపోతారనమాట. నేను వాళ్ళకి టిఫిన్ రెడీ చేసే లోపల వాళ్ళకి యూనిఫామ్ అయితే వాళ్ళంతటి వాళ్ళే ఒకరిని చూసి ఒకరు వేసుకునేస్తారనమాట. చిన్నప్పుడు అయితే నేను వేస్తూ ఉండేదాన్ని. ఆఖరికి మా బాబు కానీ తనంతటి తానే వేసుకునేస్తాడనమాట బట్టలు. అలా వేసుకోవడం వల్ల 2 డేస్ స్కూల్కి పోవడం వల్ల ఎక్కువ వైరల్ అయిపోయి ఇది ఇన్ఫెక్షన్స్ అయిపోయి ఇంకా ఎక్కువ అయిపోయిందనమాట. అండ్ నేను నైట్ బట్టలు మార్చేటప్పుడు అంటే 3వ రోజు బట్టలు మార్చేటప్పుడు అయితే 2 ఫ్రంట్ల ముందర ఉన్నాయన్నమాట. మెడ కింద వెనకాలైతే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అప్పటికప్పుడు మా అత్తని పిలిచి చూడమంటే ఇంకా అమ్మవారు అయితే చెప్పింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఫుల్గా ఎలా స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. ఇంకా మా సైడ్ అయితే తిరగబాతలు ఇంట్లో వేయకూడదు, ఇండ్లంతా శుభ్రంగా పెట్టుకోకూడదు, అంటే శుభ్రంగా అంటే కడగకూడదు అనమాట. అండ్ వేపాకు మండలు అయితే కంపల్సరీ. ఇంకా పెద్దవాళ్ళ చీరలు అనమాట, మెత్తగా ఉంటాయి కదా, సాఫ్ట్గా ఉండే చీరలు, మెత్తగా ఉండే చీరలు, వర్క్ లేకుండా ప్లెయిన్గా మెత్తగా ఉండే చీరలు, పెద్దవాళ్ళ చీరలు అయితే ఇంకా మంచిదన్నమాట. రోజు ఎప్పటికప్పుడు బట్టలు అయితే ఎత్తేయాలన్నమాట. ఇంకా రోజు వేపాకు మార్చాలి. ఇంకా గోపంచితం అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా అది కంపల్సరీ డైలీ మార్చాలన్నమాట. ఇలా మా అత్త చెప్పిన ప్రకారము మా అమ్మ వాళ్ళని అడిగితే ఈ విధంగా అయితే చెప్పారనమాట. ఇంకా మెయిన్ అప్పటికప్పుడు అలా అయిపోవడం వల్ల ఇంకా పూజలు అంతా చెప్పాను కదా, ఇంకా దేవీ నవరాత్రుల్లో ఇంకా 4 డేస్ ఉందనగా ఇలా జరిగిందనమాట. అమ్మవారు నాకు పెట్టిన పరీక్ష అనేసి అప్పుడైతే అనుకున్నాను అనమాట. ఇంకా దాంట్లో నేను ఫీల్ అయ్యేది ఏం లేదు. అమ్మవారి దగ్గరికి నేను వెళ్ళాలనుకుంటే అమ్మవారే మా ఇంటికి వచ్చారనేసి అయితే ఇంకా నేను సంతోషంగానే పిల్లలకి ఏమేం కావాలో ఎట్లా చేయాలో పెద్దవాళ్ళని కనుక్కొని నేను నిజంగానే ఇంట్లో తెలియదన్నమాట. వాళ్ళకి పెట్టే వస్తువులు కానీ ఆయిల్ ఏం లేకుండా పెరుగన్నము అంటే సద్ది ఇంకా మెయిన్ అనమాట. సద్ది ఉంటుంది కదా, సద్దిలో పెరుగేసి అన్నం తినిపిస్తే చల్లగా దిగిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి వాళ్ళకు ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇమ్యూనిటీ పవర్ మనం ఎక్కువగా అంటే ఏ వస్తువుల్లో ఉంటాయో వాటిని చల్లగా ఉండే వస్తువులు అనమాట. నేనైతే చాలా జాగ్రత్తగా చూసుకున్నాను కాబట్టి 9 డేస్లో దిగిపోయింది అనమాట. 9 డేస్లో దిగిపోయిన వెంటనే మళ్ళీ ఇంకా 3 జలకాలు అంటాం మేము ఈ పక్క. 3 సార్లు స్నానం అవ్వగానే ఇంకో పాపకైతే వచ్చిందనమాట, మా పెద్ద పాపకి. అండ్ 3 పిల్లలు కదా, నేను అట్లనే అనుకుంటున్నాను ఒకరికొకరికి వస్తుంది అమ్మవారు అనేసి అయితే. ఇంకైతే పెద్ద పాపకి కానీ ఇంకా 9 డేస్లో దిగిపోయింది అనమాట. సేమ్ మా పాపకి అసలు ఇంట్లో ఒక్కరోజు కూడా కరెక్ట్గా 40 రోజులు పూజలు అయితే చేయలేదన్నమాట. ధూపం ఏమీ వేయలేదన్నమాట. ఇంకా ఫేస్లో అంతా డల్గా ఇంకా వాళ్ళు అలా ఫేస్ చేస్తూ ఉంటే ముత్యాలమ్మ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండమనే చెప్తాను, జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తాను. అంటే చాలామంది ఇలా నెగ్లెక్ట్ చేసి ఇంకా గాల్లో అవంతా కలిసిపోయి చెప్తారు కదా పెద్దోళ్ళు, బయటంతా తిరగడం. వేరే వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళలేదన్నమాట. మా ఇంటికి ఎవరు రాలేదన్నమాట. గేట్ కాపక్క నుంచే మాట్లాడుకోవడం, అటు నుంచి అట్లే పంపించడం అయితే జరిగింది. నేను కూడా ఎక్కడ ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. తల్లి కదా, తల్లి కూడా ఉండాలంటారు. ఇంట్లోనే పాప దగ్గరే ఉన్నానన్నమాట. అలా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత తొందరగా దిగిపోతుంది. నేనే సాక్ష్యం అనమాట. 9 డేస్కి ఇప్పుడు పూజ చేస్తున్నాను కదా, వాళ్ళ ఇంట్లో బాబుకి అయితే కరెక్ట్గా 1 రోజులు అయితే తగ్గలేదన్నమాట. ఒక్కొక్కరికి తగ్గిపోయి మళ్ళీ వచ్చేదన్నమాట. ఆ విధంగా అయితే గాల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా తిరగడం వల్ల ఆ బాబుకి అయితే అట్లే 1 రోజులు అయితే తనగలాడనమాట. అదైతే ఎగ్జాంపుల్గా ఆ అక్క కానీ నాకు చెప్పింది అనమాట, ఇలా తగ్గలేదు మా బాబుకి అనేసి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మూఢనమ్మకాలు అయితే చాలా నమ్మాను అనమాట. నేను మూఢనమ్మకాలు అయినా కావచ్చు, సైన్స్ పరంగా అయినా కావచ్చు. సైన్స్ అయినా ఒకటే,
ఆ పెద్దలు చెప్పిందని ఒకటేనమాట. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడానికి వాళ్ళకి ఏం అడిగితే అది ఇవ్వాలి. అంటే మా సైడ్ అయితే అమ్మవారు అడిగినట్లా అంటారనమాట. వాళ్ళు ఏం అడిగినా అమ్మవారు అడిగింది అది కంపల్సరీ తీసి వాళ్ళు నేసేది అంటారు కదా. సైన్స్ని నమ్మే వాళ్ళు కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ రావడానికి వాళ్ళు ఏం అడిగితే అది ఇవ్వాలి. ఇట్లయినా ఫిక్స్ అవ్వచ్చు అనమాట. మొత్తానికి నేను ఆ అమ్మవార్లకైతే మొక్కుబడి మొక్కున్నాను అనమాట. అభిషేకం చేసి 50 రూపాయలు కర్పూరం అంటించి చీర అంతా పెడతాననేసి ఇంకా బలంగా పూజ చేస్తాననేసి అయితే అమ్మకి మొక్కున్నాను అనమాట. ఇంకా పల్మనేరులో అయితే నెక్స్ట్ టైం ఉంటుంది అనమాట మారమ్మ తల్లికి పూజ. ఆమెకైతే ఇంకా కోడిని కోసుకొస్తామనేసి చీర పెడతామని ఆమెకి మొక్కున్నాము. ఇంకా గ్రామ దేవత గంగమ్మ తల్లి మా ఊర్లో ఆమెకైతే ఇంకా ఆ ఇంట్లోనే పొంగల్ చేసి ఇంకా అక్కడ చేసుకోవడానికి అవ్వదన్నమాట. అందుకనేసి ఇంట్లోనే పొంగల్ చేసి ఆమెకి ఇంకా చీర ఇంకా అభిషేకం అయితే చేపిస్తున్నారు. మార్నింగ్ పిల్లలకైతే రెడీ చేసి పంపించేసి వాళ్ళు వచ్చి దండం పెట్టుకొని బండారు పెట్టుకొని వెళ్ళారనమాట. ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది, నేను వచ్చాను. ఇంకైతే వాళ్ళని వదిలేసి రావడానికి అయితే వెళ్ళారనమాట మా హస్బెండ్ కానీ. నిజంగా నేను చెప్పేది ఏమంటే నేను ఫేస్ చేసింది ఏమంటే ఈ అమ్మవారు రావడం నైట్ 1:30కి 12:30కి ఎంత రాత్రులు ఉంటే అంత రాత్రిలో జ్వరం వచ్చేసేదనమాట. మా పాపకి చిన్న పాపకి అయితే కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ అన్నమాట. చాలాసార్లు ఒక 3 days 4 days అయితే నైట్ వచ్చేదన్నమాట జ్వరము. నిద్ర అనేదే ఉండదన్నమాట నాకు. ఇంకా మేల్కొని ఉండడమేనమాట. అప్పుడప్పుడు పాప అసలు ఫేస్ చేయరనమాట. కానీ తట్టుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలన్నమాట. కాబట్టి వాళ్ళకి ముందుగానే మనము ఇలాంటివి ఏమన్నా వస్తే తట్టుకోవడానికి వాళ్ళని కొంచెం బాగా చూసుకోవాలన్నమాట. ఈ సీజన్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ అయ్యే దగ్గరికి ఎవరికైనా అమ్మవారు పోసింటే ఆ పిల్లల దగ్గరికి పోనివ్వకుండా చూడాలన్నమాట. ఇంకా మా పిల్లల్ని అయితే కంట్రోల్ చేయలేకపోయాను. ఒక ఇంట్లో ఉండే పిల్లలు ఒకరినొకరు వదిలేసి ఉండలేరు కదా. ఇంకా అంతా ఒకే ఇంట్లో చిన్న ఇంట్లో ఉండాలంటే ఇంకా కలవకుండా ఉండలేము, మాట్లాడకుండా ఉండొద్దండి అని చెప్పడానికి మనము సిస్టమ్ పెట్టాక అయ్యేలేదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకొని తర్వాత అమ్మ పైన భారం వేయడమే, ఇంకేం చేయలేమనేసి ఇంకా అమ్మకైతే మొక్కుబడి అయితే మొక్కున్నాను కదా, అది చెల్లించడానికైతే ఇంకా అభిషేకం సామాన్లు అమ్మవారికి చీర అయితే ఆల్రెడీ గ్రీన్ కలర్ తెమ్మన్నాడు. ఇంకా పూజారి బాబు అయితే ఇంకా గ్రీన్ కలర్ శారీ అయితే ఎత్తుకొని నైట్ అంతా ఇంకా షాపింగ్ చేసింది సరిపోయిందనమాట. ఇంకా దేవి నవరాత్రుల్లో ఎలా పూజ చేసుకోలేదు కాబట్టి ఇంకా దేవి నవరాత్రులు లేని వాళ్ళకి ఇంకెప్పుడైనా అమ్మ దేవి నవరాత్రుల్లోనే ఉంటుందని ఏం లేదు, ఇంకెప్పుడు ఉంటుంది. కాబట్టి అమ్మకైతే ఇంక ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలామంది అన్నారు స్కూల్లో కానీ మేమంతా ఇట్లా అంతా మీలాగా ఉండలేదు, ఇంట్లో తిరగబోతలంతా వేసుకుంటాము, పూజలు సాంబ్రాన్ని అంతా వేస్తాము, వంటలంతా చేసుకుంటాము, మాకంతా ఇట్లా ఉండలేదు, ఈ కాలంలో కూడా ఇంకా ఇట్లే ఉంటారనేసి అయితే నాకు అయితే అన్నారనమాట. ఇంకా నేను వాళ్ళ దగ్గర ఊకొట్టేసి నేను నా పని నేను అలాంటివి ఏం చేయలేదన్నమాట. ఇంట్లో మా అత్త వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎలా చెప్పారో అలా చేశాను కాబట్టి 9 daysలో తగ్గిపోయింది పిల్లలకి. నాకైతే అర్థం కాలేదు, చాలాసేపు ఒక 15 minutes నిలబడుకున్నాం అనమాట. 15 నిమిషాలు కానీ ఇవ్వలేదన్నమాట ఆ పండు అయితే. ఇంకో కోరిక అయితే కోరాను నేను. ఆ కోరిక ప్రకారం కానీ అది నెరవేరుతుందంటే ఇవ్వమ్మా నువ్వు ముందు నుండి నడిపిస్తానంటే అది తీర్చమ్మా అట్లనేసి అయితే నేను వేడుకున్నాను అనమాట మనసులో. ఇంకా మా ఆయన అయితే స్కూల్ నుంచి పిల్లల్ని వదిలేసి వచ్చారనమాట. ఇంకా ఆయన కానీ వచ్చి మొక్కారనమాట. ఏమీ అర్థం కాలేదు నాకు ఎందుకు, ఇంకా ఏం లోడ్ చేసాము ఇంకా ఏం తగ్గించామనేసి అయితే కొంచెం ఆలోచిస్తే నిజంగానే ఫస్ట్ మొక్కుబడి 50 రూపాయలు కర్పూరం అయితే అంటిస్తాననేసి అయితే అమ్మవారికి మొక్కున్నాను అనమాట. ఫస్ట్ ప్రయారిటీ ఆ మొక్కుబడి తీర్చందే అమ్మ వరమైతే ఇయ్యదు కదా. ఇంకా వెంటనే మా ఆయనకి చెప్పి ఇంకా కర్పూరం 50 రూపాయలకి తెప్పించాను అనమాట. నువ్వు ఎంతో పెట్టి చేయాల్సిన అవసరంలే, పసుపు కుంకుమ ఈ కర్పూరం మాత్రం చాలన్నమాట అమ్మవారికి. మనస్ఫూర్తిగా మంచి మనసుతో మంచి హృదయంతో మనం ఏది కోరినా అమ్మ కరెక్ట్గా దయతో అన్ని మనల్ని చూసుకుంటుంది అనమాట. ఇదైతే 100% గ్యారంటీ. ఎందుకంటే తర్వాత కర్పూరం అంటించిన 1 నిమిషానికి అది షార్ట్ వీడియోలో పెడతాను. అమ్మవారు పూలు వరం ఇచ్చిండేది అట్లే వరం ఇచ్చేసిందనమాట. 50 రూపాయలు కర్పూరం అంటిస్తే ఈ అమ్మలో ఏమీ లేదన్నమాట. మనమే ఏదేదో ఊహించుకొనేస్తాము, అలా ఏమీ జరగదు. ఇంకా చాలా సంతోషం అయితే అయిపోయింది. అట్లాగే ఇంకోటి చెప్పలేదు, మా పెద్ద పాపకైతే అమ్మవారు పోసింది కదా, ఆ పాపకైతే అంటే ఫస్ట్ డేని గడ్డం పైన అయితే వచ్చిందన్నమాట. అండ్ అది ఎలా ఉంటుందో చూశాను కదా, అమ్మవారికి అయితే వస్తే ఎలా ఉంటుందో అప్పుడైతే మాతను పిలిచి చూపిస్తే ఇది ఒక స్టార్టింగ్లోనే 1 2 వచ్చినప్పుడే ముత్యాలు కనిపెట్టేసామన్నమాట. అందువల్ల మా పాపకి అంటే ఆ రోజు నుండి 9 days వరకు ఇంటి నుంచి బయట అసలు వెళ్ళలేదన్నమాట. బయట వాళ్ళు ఇంటికి రాలేదన్నమాట. మేము ఎవ్వరు ఇల్లు
కానీ తొక్కలేదన్నమాట. ఒకరింటికి కూడా వెళ్ళనన్నమాట. మనం కూడా వెళ్ళకూడదన్నమాట. మనం వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం కాబట్టి పిల్లలకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది ఎక్కువ అవుతుంది అనేసి మనం కూడా ఎక్కడ బయట అయితే వెళ్ళకూడదు అన్నమాట. ఇంకైతే పాపకైతే ఇమ్మీడియట్లీ 9 రోజుల్లోనే తగ్గిపోయింది. మా చిన్న పాపకైతే అసలు నేను 20 డేస్ వరకు తల దువ్వేకి అవ్వలేదన్నమాట. ఇంకా పెద్ద పాపకైతే ఫస్ట్లోనే కనిపెట్టేశాం కాబట్టి ఇంకా 12 డేస్లోనే 12వ రోజుకే తల అయితే చిన్నగా దువ్వానమాట. అండ్ ఆల్రెడీ స్కూల్లో కూడా పర్మిషన్ అయితే అడిగాను అనమాట నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎగ్జామ్లు కదా, ఎగ్జామ్లు అప్పుడు ఇంకా చెప్తే చికెన్ పాక్స్ అంటే హాలిడే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే మళ్ళీ పెడతారనమాట. ఇంకా స్కూల్లో పర్మిషన్ అయితే తీసుకొచ్చేసి ఇంకా పిల్లలకి ముగ్గురికి తగ్గిపోయింది కాబట్టి ఇంత సంతోషంగా అమ్మకైతే పూజలు అయితే చేస్తున్నాను. ఇంక ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ పూజ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే క్యారీలు మధ్యాహ్నం లంచ్ అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఈరోజు వీడియో అయితే అనమాట. ఇంకా పూజలు అయితే కంటిన్యూ అవుతాయి.